హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. ఎస్ఎల్బీసీ టనెల్లో జరిగిన ప్రమాదంలో అక్కడ చిక్కుకున్న వారి కోసం 17వ రోజు కూడా అన్వేషణ కొనసాగుతూనే ఉంది. నిన్న ఒక మృతదేహాన్ని బయటికి వెలికి తీసిన నేపథ్యంలో ఇక అన్వేషణ ఇంకా వేగవంతమైంది. అయితే ఈ అన్వేషణలో కీలకంగా మారింది కేరళ నుంచి వచ్చిన బెల్జియం జాతికి సంబంధించిన డాగ్స్ చాలా కీలకంగా మారాయి. ఎస్పెషల్లీ మాయా మర్ఫీ ఈ 2 డాగ్స్ చేసిన ప్రతిభకి అందరూ ముగ్ధులైపోయారు. ఎందుకంటే 16 రోజులుగా ఆర్టిఫిషియల్ టెక్నాలజీని కానీ, గ్రౌండ్ రాడార్ సిస్టమ్ని కానీ, లేదంటే సింగరేణి నుంచి వచ్చిన రెస్క్యూ టీమ్ కానీ, డిజాస్టర్ మేనేజ్మెంట్ టీమ్ కానీ, మొత్తం 11 సెర్చ్ ఆపరేషన్ బృందాలు ఎంత వెతికినా కానీ ఎక్కడ మనుషులు జాడ కనపడలేదు. కానీ ఇవి 2 మాత్రం వచ్చిన కొద్ది గంటల్లోనే వాటి ప్రతిభని బయటపెట్టేసాయి. ఇప్పుడు అందరు చూపి వీటి వైపే మారింది. అసలు ఏంటి ఈ జాతి కుక్కలకు సంబంధించి వీటి ప్రతిభ ఏంటి, వీటి బలాబలాలు ఏంటి, అంత ఈజీగా అంత యాక్యురసీగా ఎలా పసిగట్టాయనేది ఒకసారి మనం చూసుకుందాం. మన దేశ భద్రత విషయంలో కానీ, లేదంటే పోలీస్ డిపార్ట్మెంట్ విషయంలో కానీ ఎవరైతే అత్యంత పవర్ఫుల్ రేంజ్లో ఉంటారో వాళ్ళని ఎన్ఎస్జీ కమాండోలుగా అభివర్ణిస్తూ ఉంటాం. సో దేశ పోలీస్ సంబంధించి కానీ, దేశ భద్రత విషయంలో కానీ ఎన్ఎస్జీ కమాండోలు ఎంత పవర్ఫుల్లో, ఈ పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి డాగ్స్ విషయంలో కూడా ఈ డాగ్స్ అంత ప్రత్యేకంగా. ఎందుకంటే వీటి ట్రైనింగే చాలా కఠిన పరిస్థితుల్లో వీటిని ట్రైన్ చేసి ఉంటారు. పుట్టినప్పటి నుంచి ఇవి స్పెషల్గా వాసన పసిగట్టడం కోసం మాత్రమే ట్రైన్ అయి ఉంటాయి. జనరల్గా కుక్కలకున్న అత్యంత అరుదైన ఇదేంటంటే అవి వాసన పసిగడతాయి. సో అది వీధి కుక్క పసిగట్టిద్ది, లేదంటే పోలీస్ జాతిలో ఉండే కొన్ని కుక్కలు కూడా పసిగడతాయి. అయితే ఇక్కడ వీటికి సంబంధించింది ఏంటంటే ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో కూడా భారీ భారీ తుఫాన్లు వచ్చినప్పుడు కూడా మొన్న చూసుకున్నాం కేరళలో ఇటీవల వచ్చిన వరదల్లో చాలామంది బురదల్లో చిక్కుకుపోయి వారి ఆచూకీ లభ్యం కాని నేపథ్యంలో ఈ కుక్కలు మాత్రమే వాసన పసిగట్టి వారి ఆచూకీ తెలిపాయి. సో ఇప్పుడు కూడా అవే పసిగట్టి వారి ఆచూకీ తెలిసేలా ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. అయితే అంత బురదలో గబ్బు కొట్టే వాసనలో కూడా ఎలా పసిగడుతున్నాయి అంటే అవే వాటి బలం. ఎంత బురద ఉన్నప్పుడు కూడా, ఎలాంటి పరిస్థితి ఉన్నప్పుడు కూడా అది యాంటీ కెమికల్, అంటే ఎక్కడైనా మనకి జనరల్గా చూసుకున్నట్లయితే ఎక్కడైనా గ్యాస్ విస్ఫోటనం జరిగినా కానీ, లేదంటే ఏదన్నా కెమికల్ విస్ఫోటనం జరిగి చాలామంది ఇంజూరీ అయిపోయినా కానీ ఆ కెమికల్ వాసనలో కూడా మనుషుల వాసనని ఇవి ప్రత్యేకంగా పసిగట్టగలవు. అవి వీటికి ఇచ్చిన ట్రైనింగ్కి సంబంధించిన అత్యంత బలమైన అంశం. సో వరదలు వచ్చినా, అగ్నిమావుకు సంబంధించి ఏం జరిగినా, లేదంటే బాడీ పూర్తిగా తగలబడిపోయి ఖననం అయిపోయి ఎముక కూడా దొరకని పరిస్థితుల్లో కూడా ఆ ఎముక వాసనను కూడా పసిగట్టగల సత్తా వీటి సొంతం. వీటితో పాటుగా మానవ అవశేషాలు, శరీర భాగాలు, అస్థిపంజర అవశేషాలు, కుళ్ళిపోయిన ద్రవాలతో పాటు కలుషితమైన మట్టిని కూడా ఇవి గుర్తించగలవు. వీటికి ఉన్న హయ్యెస్ట్ టెక్నాలజీ ఏంటంటే ప్యూర్ సాయిల్, అంటే పొలాల్లో మనకుండే స్వచ్ఛమైన మట్టి వాసనని ఇవి స్పష్టంగా పసిగట్టగలవు. ఆ మట్టిలో ఏ చిన్న కెమికల్ కలిసినా కానీ ఇవి వెంటనే అక్కడ సర్చింగ్ అయితే చేయడం జరిగింది. అంటే వాటి కాలుతో ఇలా రోవడం జరిగింది. దాంతోపాటుగా ఎక్కడ ఎవరైనా టెర్రరిస్టులు బాంబు పెట్టినా కానీ, లేదంటే ఎవరినైనా మనం మర్డర్ చేసి ఎక్కడైనా పడేసి ఇంకా అయిపోయిందిలే దీన్ని ఎవ్వరూ పట్టుకోలేరులే అనుకున్నా కానీ ఈ డాగ్స్ అయితే తీసుకురాగలవు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే తప్పిపోయిన వ్యక్తుల ఆచూకీ పసిగట్టడంలో కూడా ఇవి చాలా ఎక్స్పర్ట్ అనే చెప్పుకోవాలి. దీంతోపాటు మనుషులకు సంబంధించే కాకుండా వన్యప్రాణులకు సంబంధించి కూడా ఎక్కడైనా లైక్ మనం చూస్తూ ఉంటాం వార్తల్లో, జింకని వెంటాడారు, దాంతోపాటుగా ఎక్కడైనా జాతి జంతువులకు సంబంధించి కానీ, లేదంటే ఏదైనా అరుదైన జాతి జంతువులకు సంబంధించి వాటి స్మగ్లింగ్ జరిగినా కానీ వాటిని పట్టుకోవడంలో కూడా ఈ జాతికి సంబంధించిన జాగిలాలు అయితే చాలా ప్రత్యేకమైన పాత్ర అయితే పోషిస్తున్నాయి. సో దేశ సేవలో ఎన్ఎస్జీ కమాండోలు ఎంత పర్ఫెక్ట్గా అయితే వాళ్ళ విధులు నిర్వర్తిస్తున్నారో ఇక్కడ కూడా వీటికి అప్పగించిన డ్యూటీని ఇవి కూడా అంతే బలంగా, అంతే కట్టుదిట్టంగా ఇవైతే నిర్వర్తిస్తూ ఉన్నాయి. అయితే ఇక్కడ నిన్న 2 స్పాట్లను ఐడెంటిఫై చేశారు. D1లో ఉన్న స్పాట్ని ఐడెంటిఫై చేసి గుర్మూర్త్ సింగ్ని బయటికి తీయడం అయితే జరిగింది. D2లో ఇంకా అన్వేషణ అయితే కొనసాగుతూనే ఉంది. అయితే అవి ఐడెంటిఫై చేసిన ప్లేసెస్లో డ్రిల్లింగ్ అయితే చాలా కష్టంగా మారింది. ఈ నేపథ్యంలోనే రోబోటిక్ టెక్నాలజీని వాడుకుంటున్నారు. రోబోటిక్ టెక్నాలజీ ద్వారా పైన ఉండే దీనికి సంబంధించి టన్నెల్కి పైన కప్పుకు సంబంధించి వాటన్నిటికి సపోర్ట్లు పెట్టి కింద డ్రిల్లింగ్ అయితే మొదలుపెట్టారు. ఎందుకంటే ఈ డ్రిల్లింగ్ చేసే క్రమంలో ఈ వైబ్రేషన్కి మళ్ళీ పైనుంచి కానీ ఆ పెచ్చులు ఊడి పడితే మళ్ళీ ఇంజూరీ అయ్యే ప్రమాదం ఉంది. దాంతోపాటు భయంకరంగా బురద, నీరు ఉండడంతో అక్కడ రెస్క్యూ ఆపరేషన్ చాలా ఆలస్యం అవుతుంది. సో ఈ రోబోటిక్ టెక్నాలజీని వాడుకొని ఈ జాగిలాలు ఇచ్చిన సమాచారంతో లోపల ఉన్న అవశేషాలను కానీ, లేదంటే లోపల ఉన్న మానవ శరీర భాగాలను కానీ బయటికి తీసే పనిలో రెస్క్యూ ఆపరేషన్ అయితే ఇంకా ముందుకు సాగుతూ ఉంది.